అసలు మా కంపెనీలో చైర్లు, ఫర్నిచర్ ఏముండదు. మీరు నిలబడే వర్క్ జేయాల. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? వెళ్ళవా. You respect and take respect. I respect the respect and respect. సార్ ఆఫీస్ ఎన్ని అవర్స్ సార్? ఆఫీస్ 2 అవర్స్ ఉంటదండి. 12 అవర్స్ మనిషి నిలబడగలరా సార్ కంటిన్యూగా? ఇంకోసారి 12 అవర్స్ మనిషి నిలబడగలరా సార్ కంటిన్యూగా? తప్పదండి. ఆఫీస్ రూల్ ప్రకారం అట్లనే ఉంటది. హలో. హలో సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ ప్రసాద్ గారు మాట్లాడింది. అవునండి, సార్ మేము వస్తున్నాం. చెప్పండి సార్. మీరు రెజ్యూమ్ యా అవునండి, అప్లోడ్ చేశాను. ఓకే. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు ప్రీవియస్ ఆఫీస్లో కంటే ఒక 10% ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి వస్తుంది. ఓకే. మేబీ 7 అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, అయితే మీ రెజ్యూమ్ చూసామండి, బాగా నచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ. అయితే మీరు చేసే వర్క్కి ఈ వర్క్కి కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. ఓకే, ఒకసారి అంటే మీకు శాలరీ అడిగినంత ఇస్తాం కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే డిఫరెన్స్ అంటే ఎలాంటి డిఫరెన్సెస్ అండి? చెప్తాము. మీరు ఓకే అంటే నేను టెలిఫోన్ రౌండ్ స్టార్ట్ చేస్తాం. కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతామండి ఆఫీస్కి సంబంధించి. అవి ఓకే అంటే మీరు దాంట్లో ఓకే అంటే అప్పుడు తర్వాత శాలరీ అన్నీ మాట్లాడేసి మీరు ఆఫీస్కి రావచ్చు. సార్ ఓకేనా? ఓకే అండి, చెప్పండి. సరే, ఇది మన ఆఫీస్లో కొన్ని రూల్స్ ఉంటాయండి. ఆ రూల్స్కి మీరు ఓకే అని చెప్తే నెక్స్ట్ రౌండ్కి మనం ప్రొసీడ్ అవుదాం. ఓకే అండి. మీరు డైలీ 15 కప్పులు టీ తాగలుగుతారా? డైలీ 15 కప్పులు టీ తాగాలండి మన ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత. అంటే వర్క్ చేయడానికి టీకి సంబంధం ఏంటి సార్? ఆఫీస్ రూల్స్ ప్రకారం అట్లున్నాయి. మీరు ఓకే, నాకు ప్రస్తుతానికి అయితే టీ అలవాటు లేదు. మీరు కొంచెం టైం ఇస్తాను అని అంటే అలవాటు చేసుకొని చేస్తాను. ఓకే, ఎన్ని డేస్లో అలవాటు చేసుకుంటారండి? ఒక 1 వీక్ అలా టైం ఇవ్వండి, నేను అప్గ్రేడ్ చేసుకొని అలవాటు చేసుకొని చేస్తాను. ఓకే, ఒక 1 వీకా? ఓకే అండి, ఒక 1 వీకా? ఓకే అండి. ఇప్పుడు చూడు. సెకండ్ అండి, మా క్లయింట్స్ మొత్తం నైటే వర్క్ చేస్తారు. మీరు అసలు నైట్ పడుకోకూడదు. మరి ఎప్పుడు పడుకోవాలండి? అది మీ ఇష్టం అండి. నైట్ అయితే మీరు ఆఫీస్లో అయితే పడుకోకూడదు. ఇది మా రెండో రూల్. సో ఇప్పుడు మన ఆఫీస్ అనేది నైట్ డ్యూటీకి సంబంధించిందా అండి? మొత్తం నైటే ఉంటుంది. మీరైతే ఆఫీస్లో అసలు పడుకోకూడదు. ఓకే. పడుకుంటే ఒక అలారం లాగా సౌండ్ వస్తుంది. ఓకే, ఆ అలారం సౌండ్ వచ్చిన వల్ల మీ శాలరీ కటింగ్ అవుతుంటుంది. అక్కడ రూల్, ఇక్కడ మా ఆఫీస్ రూల్ అండి ఇది. అవునమ్మా. ఓకే. అసలు మా కంపెనీలో చైర్లు, ఫర్నిచర్ ఏముండదు. మీరు నిలబడే వర్క్ చేయాల. సార్ ఆఫీస్ ఎన్ని అవర్స్ సార్? ఆఫీస్ 2 అవర్స్ ఉంటుందండి. 12 అవర్స్ మనిషి నిలబడగలరా సార్ కంటిన్యూగా? తప్పదండి. ఆఫీస్ రూల్ ప్రకారం అట్లనే ఉంటుంది. మీరు ఆఫీస్కి వచ్చేటప్పుడు మొబైల్స్ అన్ని బయట పెట్టేసి రావాలి. అసలు మొబైల్స్ అలవ్ లేదు, మొబైల్ తీసుకురానే కూడదు. ఓకే, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఎలా అండి? మీరు ఎమర్జెన్సీ ఏమన్నా ఉంటే మా ఆఫీస్ బయట పావురాలు ఉంటాయి. మళ్ళీ చెప్పరా సార్? మీరు ఆఫీస్ ఏమన్నా ఎమర్జెన్సీ అనుకుంటే మా ఆఫీస్ బయట పావురాలు ఉంటాయి. మీరు దాని ద్వారా మెసేజ్ పంపచ్చు. సార్ నాకు ఒక డౌట్. అడగండి. మీరు ఆఫీస్ ఈ కాలంలో పెట్టారా లేదంటే కృష్ణదేవరాయలు ఆ టైంలో పెట్టారా? ఇవి ఆఫీస్ రూల్స్ అండి. ఇవి మీకు అందుకే ఫస్ట్ రూల్స్ చెప్తున్నాను. సార్ మరి పావురాలు ఇప్పుడు ఎక్కడున్నాయి సార్? మీరు పావురాలు అంటున్నారు. అదే అండి, మీరు ఆఫీస్లో జాయిన్ అయిన 15 days వరకు మీకు ఈ పావురాలతో ట్రైనింగ్ ఇస్తారనమాట. దాని లాంగ్వేజ్, మీరు పావురాలతో ఎలా మాట్లాడాలి, ఎలా మెసేజ్ పంపాలి, ఎలా అనేసి మెసేజ్ వాళ్ళు మా వాళ్ళంతా నీకు ట్రైనింగ్ ఇస్తారు. సరే, ఇంకా లాస్ట్ మీకు చెప్తున్నాను సార్. ఇంకా ఇప్పుడు మీకు శాలరీ వద్దు, నాకు వేరేలాగా ఏమన్నా చూడండి అంటే మీకు శాలరీ లేకుండా ఇంటి అవసరాల సరుకులన్నీ మేమే పంపిణీ చేస్తాం. శాలరీ లేకుండా ఇంటి అవసరాల సరుకులే అన్నీ మేమే చేస్తాం. ఒక 1 month సరిపడా.
మిగతా ఖర్చులు ఎవడు వెళ్ళది ఇస్తాడు? అదే మీకు శాలరీ వద్దంటే. అదే సార్, ఇప్పుడు శాలరీ వద్దు అని అంటే మరి మిగతా ఖర్చులు ఎవరు వెళ్ళది ఇస్తారు? మీరు ఒక సరుకులు ఇస్తా అంటున్నారు, మిగతా సరుకులు ఎవడు, మిగతా ఈఎంఐలు కానీ మిగతా హౌస్ రెంటల్ కానీ ఎవడు ఇస్తాడు? ఇంకా అది మీరు శాలరీ చూసుకోవాలి. లేకుండా పని ఎవడు చేస్తాడు? ఎవడురా నీకు నిలబడి పని చేసేది? కాదండి, పూర్తిగా చెప్పేది ఏమేమి ఇస్తామో సరుకులు.